హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఈరోజు నేను ఎంబ్రియో టెస్టింగ్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరికి అవసరము అనేది చెప్తాను. సో ఎంబ్రియో టెస్టింగ్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటారు, పీజీటీ అంటారు. ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. అన్యూప్లాయిడీ కోసం చేసే టెస్టింగ్ని పీజీటీఏ అంటారు, లేదంటే ట్రాన్స్లోకేషన్స్ కోసము చేస్తే పీజీటీఎస్ఆర్ అంటారు. తర్వాత ఇట్లా రకరకాలుగా ఉంటాయి పీజీటీలో. సో ఇది అసలు ఎవరికి చేస్తారు, అందరికీ చేయొచ్చా అంటే ఇది అందరికీ అవసరం లేదు. ఎవరైతే ఐవీఎఫ్ చేయించుకుంటున్నారో వాళ్ళకి ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ టెస్టింగ్ ప్రొసీజర్. సో ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళందరికీ ఇది అవసరం ఉండదు. యూజువల్గా కొన్ని ఇండికేషన్స్ అంటే ఐవీఎఫ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఏజ్ చాలా ఎక్కువ ఉంది, పేషెంట్ ఏజ్ ఎస్పెషల్లీ ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ 37 కంటే ఎక్కువ ఉంది ఏజ్ అంటే వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ, అది కూడా ఆడవాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళ ఎగ్లో ఎంబ్రియోలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. అంటే ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు ఆ ఎంబ్రియోలోంచి సెల్స్ తీసి ప్రొఫెక్టోడర్మ్ అండ్ ఇన్నర్ సెల్ మాస్ అంటాం. బ్లాస్టోసిస్ట్ స్టేజ్ అంటే 5 రోజుల వరకు పెరిగిన ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్లోంచి కొన్ని సెల్స్ తీసుకొని వాటి క్రోమోజోమ్ టెస్టింగ్ పంపిస్తాం. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చిన బ్లాస్టోసిస్ట్లలో ఎక్కువ శాతం అన్యూప్లాయిడీ అంటే క్రోమోజోమ్స్ సరిగా లేని ఎంబ్రియోసే ఎక్కువ ఉంటాయి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో. సో అది టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఏవైతే అబ్నార్మల్ ఉన్నాయో అవి పక్కన పెట్టి ఏదైతే నార్మల్గా ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అనవసరమైన ట్రాన్స్ఫర్స్ తగ్గించవచ్చు. అంటే అబ్నార్మల్ ఎంబ్రియోస్ మనం టెస్ట్ చేయకుండా తెలియక ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ రాకపోవడము, లేదంటే అబార్షన్స్ అవ్వడము, ఇలాంటివి ప్రివెంట్ చేయొచ్చు. సో దీంతోపాటు కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదు మదర్ ఫాదర్లోనే కొన్ని ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఆల్రెడీ నోన్ కాజెస్ ఏదైనా ఉండొచ్చు. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా మనము ప్రీవియస్గా ఏం ప్రాబ్లం అయింది, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏం జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్లు ఏం జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి డయాగ్నోస్ చేసుకొని మళ్ళీ ఆ ఇష్యూస్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రాకుండా అవాయిడ్ చేయడానికి మనము ఎంబ్రియోస్ టెస్ట్ చేయొచ్చు. సో ఆ ఎంబ్రియోస్ టెస్ట్ చేసి ఏదైతే ఎంబ్రియో ఆ ప్రాబ్లం లేదు అని ఉందో ఆ ఎంబ్రియోసే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మళ్ళీ ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవి రెండు కాకుండా కొంతమందికి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాము, లేదంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే ఐవీఎఫ్ చాలాసార్లు చేయించుకున్నారు, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఒకసారి కూడా అన్నప్పుడు ఇది అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఎంబ్రియోలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదా అని తెలుసుకోవడానికి. అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రతిసారి న్యాచురల్గానో లేదంటే ట్రీట్మెంట్స్ ద్వారానో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ మనకి హార్ట్ బీట్ రావట్లేదు, లేదంటే 1-2 మంత్స్లోనే బ్లీడింగ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ పోతుంది అన్న వాళ్ళకి కూడా కారణం ఏంటి, జెనెటిక్ ఇష్యూస్ అని తెలుసుకోవడానికి కూడా వీళ్ళకి ఎంబ్రియో టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఈ ఎంబ్రియో టెస్టింగ్ అనేది చాలా యూస్ఫుల్, పీజీటీ టెస్టింగ్ అనేది. సో ఇది చేసుకోవడం ద్వారా మనము చాలా వరకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, హెల్తీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.